లాస్ట్ ఎన్నికల్లో ఆ జోడీ బ్లాక్ బస్టర్. ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు గెలిచి డబుల్ ధమాకా కొట్టారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ల మార్పులో భాగంగా ఆ జోడీని విడదీశారట. దీంతో తమది సూపర్ హిట్ కాంబినేషన్ అని హైకమాండ్ చెవిలో జోరీగల్లా జుమ్మను ఊది పొలిటికల్ ఫెవికాల్ బంధంతో ఆ జోడీ మళ్లీ తెరపైకొచ్చిందట. అయితే ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన 4 స్తంభాలాట అధిష్టానాన్ని అయోమయంలో పడేసింది. ఎవరికి సీటు ఎవరికి హీటు అనేది తేల్చడానికి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు పార్టీ పెద్దలు. నిన్నటిదాకా ఆ జోడీకి నో, ఇవాళ ఓకే అంటున్నారా? ప్రకాశం వైసీపీ ఇన్ఛార్జీల వ్యవహారంలో ట్విస్ట్. ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జీల ఖరారు వ్యవహారంలో నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారట. నిన్న మొన్నటి వరకు జిల్లాలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒంగోలు సీటు వ్యవహారంలో కూడా మార్పు తప్పదన్న ప్రచారం జరగడం వైసీపీ క్యాడర్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్తో బాలినేని పలుమార్లు భేటీ అయ్యారు. బాలినేని ఒంగోలులో కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచించారని, అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పడంతో ఇక ఒంగోలు నుంచి బాలినేని పేరు ఖరారు కానున్నట్టు భావిస్తున్నారు. మరోవైపు ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా స్థానచలనం తప్పదన్న సూచనలు కనిపించాయి, వినిపించాయి. ఈ విషయంపైనే ఇటు బాలినేని అటు మాగుంట 2 సార్లు విజయసాయిరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాగుంట విషయంలో మార్పు తప్పదన్న సంకేతాలు వినిపించడంతో దీనికి అభ్యంతరం తెలిపిన బాలినేని ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంటకే తిరిగి ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారట. దీంతో మళ్లీ సీఎం వైఎస్ జగన్తో చర్చించిన తర్వాత మాగుంట విషయంలో ఓ నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. అయితే తాను ఒంగోలు నుంచి అసెంబ్లీకి, మాగుంట పార్లమెంటుకు పోటీ చేస్తే ఆ ప్రభావంతో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని పార్టీ అధిష్టానానికి బాలినేని వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బాలినేని మాగుంట కాంబినేషన్ పునరావృతం కానుందన్న ప్రచారం జరుగుతోందట. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, పర్చూరు అసెంబ్లీ సీట్ల ఖరారు విషయంలో కొంత స్పష్టత వచ్చినట్టు కనిపిస్తోంది. కనిగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్, పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్లకు దాదాపు సీట్లు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇక దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం విషయంలోనే చర్చోపచర్చలు నడుస్తున్నాయట. ఈ 4 నియోజకవర్గాలపై కసరత్తు పూర్తయితే అభ్యర్థులు ఎవరన్నది ఖరారు కానుందట. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మార్కాపురం లేదా గిద్దలూరు నుంచి పోటీ చేయించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నా ఆయన మాత్రం దర్శి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలపైనే ప్రతిష్టంభన కొనసాగుతోందట. సిట్టింగులను మార్చినా మార్చకపోయినా ఎవరెక్కడి నుంచి పోటీ చేసినా అన్ని స్థానాల్లో గెలిచే విధంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం జగన్ సూచిస్తున్నారట. ఈ మేరకు ఐపాక్ ప్రతినిధులతో పాటు బాలినేని సూచనలు తీసుకున్న అంతిమ నిర్ణయం మాత్రం సీఎం చేతిలోనే ఉందంటున్నారు. గిద్దలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈసారి తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించడంతో అక్కడ అభ్యర్థి మార్పు అనివార్యంగా మారింది. అలాగే మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని మార్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. మరోవైపు దర్శిలో ఇటు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారట. గిద్దలూరు నుంచి సిద్ధా రాఘవరావు పోటీకి సిద్ధమైతే దర్శి నుంచి బూచేపల్లికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని భావిస్తున్నారు. మరి దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గర సమాధానం లేదంటున్నారట. ఎర్రగొండపాలెం విషయంలో పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నా ఎటూ తేల్చలేకపోతున్నారట. ఈ మార్పులు చేర్పుల వ్యవహారాలను పూర్తి చేసి కొద్ది రోజుల్లోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటిదాకా అభ్యర్థుల ఎంపికపై చర్చోపచర్చలు, ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటాయి.